మీ పేరు మీద టూ వీలర్ గానీ, ఫోర్ వీలర్ గానీ ఏదైనా సరే వెహికల్ ఉందా? మీకు లేకపోయినా మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరికైనా ఉండుంటది గదా! సో, వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా సరే వెహికల్ ఉంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు గూడా తెలుసుకుంటారు. కొత్తగా ఒక స్కామ్ అనేది ట్రెండ్ అవుతుంది. ఆ స్కామ్ ఏంటంటే నాతో గూడా జరగబోయింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదు, నాకు మొన్న ఒక మెసేజ్ అనేది వచ్చింది. ఇక్కడ స్క్రీన్‌లో చూపిస్తున్నాను గదా! ఈ మెసేజ్ అదే. ఇదేందంటే మెసేజ్‌లో ఏముందంటే నేను ట్రాఫిక్ వయలేషన్ చేశానని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. జనవరి 10, 2026 రోజున నేను ట్రాఫిక్ వాల్యుయేషన్ చేశానని చెప్పేసి ఇక్కడ నాకు మెసేజ్ వచ్చింది. సేమ్ ఇదే విధంగా చాలా మందికి మెసేజ్ వస్తుంది. మీకు కూడా ఈ వీడియో చూసే దాంట్లో ఎవరికైనా ఆల్రెడీ మెసేజ్ వచ్చుంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మెసేజ్ రాగానే చాలా మంది ఏంటంటే పానిక్ అయిపోయి ఇక్కడ ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చలాన్ అనేది పే చేద్దామని చెప్పి చూస్తారు. అక్కడ ఉన్న లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. దీంట్లో నేను నా వెహికల్ నెంబర్ అని చెప్పేసి నేను ఇట్లా ఎంటర్ చేశాను. వెహికల్ నెంబర్ కాదు, ఇక్కడ 2456 అని చెప్పేసి ఏదో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చలాన్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు 500 రూపీస్ అమౌంట్ అని ఉంది. ఇక్కడ పెండింగ్ అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ చలాన్ ఎందుకు పడిందంటే చూడొచ్చు స్పీడింగ్ అని చెప్పేసి వచ్చింది. తెలియని వాళ్ళు ఏంటంటే లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా, పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి పే అనేది చేస్తారు. పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తారా, డెబిట్ కార్డ్ నుంచి పే చేస్తారా అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. మనం కొంచెం కిందికి వస్తే ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి కూడా చూపిస్తుంది. అంటే మీరు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయమని చూపిస్తుంది. సో ఇలా అస్సలు చేయకండి. మీకు ఒకవేళ చలాన్ అనేది పడింది అని చెప్పేసి మీకు డౌట్ వస్తే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఈ చలాన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మాత్రమే పే చేయండి. ఇట్లా నమ్మి మాత్రం వెబ్సైట్లోకి వచ్చేసి మీరు పేమెంట్ అనేది చేయకండి. ఇలాంటి మెసేజ్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి. ఈ స్కామ్ గురించి మీరు కూడా తెలుసుకోండి. అండ్ అలాగే దీంతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వారికి ఎవరికైనా సరే ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఈ స్కామే కాదు, ఎలాంటి స్కామ్ మెసేజ్ వచ్చినా మీరు నమ్మొద్దు. ఫస్ట్ అనేది వెరిఫై చేసుకున్నాకనే అది నిజమా కాదా తెలుసుకోండి. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే వీడియో నచ్చుంటుంది. సో డెఫినెట్గా లైక్ చేయండి. దీంతో పాటు మీరు ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇంట్లో కూర్చొని అని చెప్పేసి వీడియో చేశాను. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుందా, ఈ వీడియో క్లిక్ చేసి చూడండి.